తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు వాళ్లకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటారు. ఇక ఇప్పుడు పాన్ ఇండియాలో భారీ విజయాలను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్న స్టార్ హీరోలు సైతం ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిమితమైన వారే కావడం విశేషం. ఇక ఇదిలా ఉంటే మెగా ఫ్యామిలీ నుంచి స్టార్ హీరోగా ఎదిగిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో సినిమాలు చేయడానికి చాలా మంది దర్శకులు ఆసక్తి చూపించేవారు. కానీ ఆయనకున్న బిజీ వల్ల కొంతమంది దర్శకులతో సినిమాలు చేయడానికి అవకాశం దొరికేది కాదు. ఇక ఈ క్రమంలోనే సుకుమార్ కూడా పవన్ కళ్యాణ్తో ఒక భారీ సినిమాని చేయడానికి ఆసక్తి చూపించాడు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం అప్పుడు బిజీగా ఉండటం వల్ల ఆ సినిమా పట్టాలెక్కలేదు. నిజానికి సుకుమార్ పవన్ కళ్యాణ్ కోసం ఒక అదిరిపోయే కథను రాసుకున్నాడట. కానీ ఇప్పటి వరకు ఆ సినిమాని ఎవరితోని చేయలేదని ఒక సందర్భంలో సుకుమార్ తెలియచేయడం విశేషం. మరి ఏది ఏమైనా కూడా పవన్ కళ్యాణ్ చేస్తేనే ఆ సినిమాని అతనితో చేయాలని ఆయన నిశ్చయించుకున్నాడట. దానికి ఆయన తప్ప వేరే ఎవ్వరూ సెట్ అవ్వరనే ఉద్దేశంతో ఆ కథను తీసి పక్కన పెట్టేసినట్టుగా తెలుస్తుంది. ఇక ప్రస్తుతం ఉన్న రోజుల్లో సుకుమార్తో పవన్ కళ్యాణ్ సినిమా చేసే అవకాశం అయితే లేదు. ఎందుకంటే సుకుమార్తో సినిమా చేయాలంటే భారీగా డేట్స్ ని కేటాయించాల్సిన అవసరం అయితే ఉంది. కాబట్టి పవన్ కళ్యాణ్ ఇప్పుడు అటు పాలిటిక్స్ ఇటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తున్నాడు. కాబట్టి తన సినిమాల మీద ఎక్కువ రోజులు కేటాయించే అవకాశం అయితే లేదు. అందువల్లే ఆయన ఇప్పుడు సుకుమార్తో సినిమా చేసే అవకాశం లేదు. మొత్తానికైతే ఒక మంచి కాంబినేషన్ ని మనం మిస్ అయిపోయినట్టే చెప్పాలి. ఏది ఏమైనా కూడా సుకుమార్ ప్రస్తుతం పాన్ ఇండియాలో తన సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు. పుష్ప 2 సినిమాతో భారీ రికార్డులను కొల్లగొడుతున్న ఈ దర్శకుడు తన తదుపరి సినిమాలతో కూడా మరిన్ని విజయాలను అందుకుని తనకంటూ ఒక ఐడెంటిటీని క్రియేట్ చేసుకోవాలన్న ఉద్దేశంతో ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి ఒకవేళ ఫ్యూచర్లో కనుక వీళ్ల కాంబినేషన్లో పాసిబుల్ అయ్యే అవకాశాలు ఉన్నాయా అనే ధోరణిలో కూడా పవన్ కళ్యాణ్ అభిమానులు ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. చూడాలి మరి వీళ్ల కాంబినేషన్ వర్కౌట్ అయితే కనుక ఇండస్ట్రీలో ఉన్న అన్ని రికార్డులు బ్రేక్ అవుతాయని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.